ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఇక్కడ మాటలు వినడానికి, చూడడానికి చాలా హాయిగా, ఆనందముగా ఉంది కదా. నేను యెహోవా యందు ఆనందించెదను. నీవు చెప్పగలవా నేస్తమా ఈ మాటలు? చెప్పగలవు. ఎందుకంటే ఆయన యందు ఆనందించుట, ఆయనలో సంతోషించుట, ఇవి నిజముగా దేవుని నుంచి ప్రసాదించబడిన వరములు మాత్రమే. అయితే ఇక్కడ ఏ పరిస్థితిలో ఉండి హబక్కూకు ఈ మాటలు రాస్తూ ఉన్నారు? తను అంటున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. చూసారా, ఎప్పుడు ఏ పరిస్థితిలో నేను దేవుని యందు ఆనందిస్తానని చెప్తూ ఉన్నాడంటే, ఇహ సంబంధమైన నశించిపోయే, నీకు శాశ్వతము కాని ఇవేవి కూడా తనతో లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. ఇది నిజమైన విశ్వాసము, ఇది నిజమైన భక్తి జీవితము. అంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటట? దేనిని గూర్చి సంతోషిస్తాడట? తన జీవితములో ఈ రక్షణ అనేది మహాభాగ్యమును ప్రసాదించిన ఆ దేవాది దేవుని యందు నేను సంతోషిస్తూ ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. నేస్తమా, నీవి మాటలు చెప్పగలవా? చెప్పగలగాలి. అట్లా చెప్పగలిగినట్లయితేనే నీ జీవితమునకు ఒక అర్థం ఉంటోంది. శాశ్వతమైన, వాడబారని, మహిమతో కూడిన ఆశీర్వాదములు నీవు పొందుకోవాలి అంటే ఈ భూమి మీద నీవు ఇంతటి ఉన్నతమైన విశ్వాస జీవితమును నీ దేవునికి కనుపరుచుకోవాలి. నీవట్లా ఉండగలిగినట్లయితే నీ బ్రతుకును దేవాది దేవుడు ఎంతో ఉన్నతముగా ఆశీర్వదిస్తారు. కాబట్టి నేస్తమా, ఇహ సంబంధమైన ఆశీర్వాదములు శాశ్వతమైనవి అన్న ఆలోచన నీవెన్నడూ పెట్టుకోకూడదు. ఇవి అశాశ్వతమైనవే. కానీ నీకు ఏమి అవసరమో నీ దేవునికి తెలుసు. తప్పకుండా సమయానుకూలముగా నీకు అనుగ్రహిస్తారు. కానీ నీవు దేని యందు సంతోషించాలి అంటే, నీకు అనుగ్రహించబడిన ఈ రక్షణ అనేది మహాభాగ్యమును బట్టి నీ దేవుని యందు నీవు నిజముగా సంతోషించగలిగితే ఇహమందును పరమందును నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును కూడా నీవు చాలా సమృద్ధిగా నీ దేవుని నుంచి పొందుకోగలుగుతావు. నీ దేవుడు తప్పకుండా నిన్ను అట్టి ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో చక్కని విశ్వాసమును, నిరీక్షణను, ఆయన నామ మహిమ కొరకు జీవించగలిగే ఆనందమయమైన జీవితమును నీవు కలిగి ఉండి ఆయనతో అడుగులు వేయడానికి ఇష్టపడు, కోరుకో. దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందనములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఉన్నతమైన విశ్వాస జీవితంలోనికి నడిపించండి తండ్రి. నాయన, శాశ్వతమైన నాయన మహిమ కలిగిన మీ ఆశీర్వాదమును పొందుకునే యోగ్యత మీ బిడ్డకి ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనుచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకుంటున్న మా ప్రియులందరికీ నాయన ఆయురారోగ్యమును, నాయన దీర్ఘాయుష్ను, మీ మెండైన ఆశీర్వాదములను అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రియుల కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది అందరికీ నాయన సంపూర్ణమైన రక్షణ, ఆయురారోగ్యము, దీర్ఘాయుష్ను ప్రసాదించి మీ కృపలో నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.